తన ప్రభుత్వం మన ఉనికిని జీవిస్తూ సహాయం చేస్తున్న గణుడైన దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. మనల్ని మరవక తన కృపను మానక మన ఎడల చూపించబడిన గణుడైన దేవునికి నిత్యము మహిమ కలిగిన గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి ముందుగా మనము మన జీవితాన్ని ప్రభు దగ్గర జాగ్రత్త చేసుకుని ప్రభు కృప చేత ఆయన విశ్వాసంతో సాగిపోవటానికి దేవుడు చేసే ప్రతి సహాయాన్ని బట్టి దేవునికి స్థితిగల మహిమలు కలిగిన గాక. మానక మేలు చేసే దేవుడు మరియు అని మనం చెబుతూ మేలు చేసే దేవుణ్ణి మనము ఏ విధంగా గణపరచాలి, ఆ మేలు చేసే దేవుని ఏ విధంగా మనం గొప్ప చేస్తూ ఉండాలో కూడా దేవుడు మన వెలుగులో తీసుకొస్తూ ఆయనే మహిమ పొందిన గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి చూద్దాం ప్రభు యొక్క వాక్యాన్ని. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 464 పేజీ. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. పరిశుద్ధ వాక్యం నుంచి సహాయం గాక. ఇప్పుడు భక్తుడైన దావీదు మహారాజు మరి ఏం చేస్తున్నాడు? యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మనుషులు దేవుని యొక్క వాక్యం అంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసిన వారు. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తూ ఉన్నాను. దీన్ని బట్టి తోటి మనిషి ఒక మనిషి మాట చెప్తే తోటి మనిషి ఏమనుకుంటారంటే, ఆత్మ చెప్తుంది ఏ మనిషి మనిషి లేదండి, అయితే ఎందుకు ఈ మాట చెప్పగలుగుతూ వచ్చు అని మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 5 చాలా ఇప్పుడు గమనించినప్పుడు మంచిగా మాట చెప్పడానికి ముందుగా ఏం చేస్తూ వచ్చాడని చూస్తే వాక్యంలో రాయబడిన మాటలు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకున్నాము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకున్నాము, అవి పూర్వకాలం నుండి ఉన్నది. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. అనగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? తను తాను ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గర, తను తాను పరుచుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గర. దేవుని యొక్క రక్తం చేత, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత తను ఏంటో తను ఎరిగి దేవుని దగ్గర మరి తను శుద్ధి చేసుకుంటూ ఉన్నట్టుగా ఈ యొక్క వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ సత్యమును అనుసరింపచేయను, నీ ఉపదేశం నాకు చేయి. సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని అనుసరించేటట్లుగా ఇది తనకేం అర్థమవుతూ ఉందంటే, నేను ఎక్కడ లేనని తెలుస్తుందంటే సత్యములో లేనని తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు? నీ సత్యాన్ని నేను అనుసరించేటట్లుగా సహాయం చేయమని దేవుని వేడుకుంటూ ఉంటున్నాడు. ఎట్లా సహాయం చేయమంటున్నాడు? ఆయన ఏదో గొప్పవాడనే కాదు, లేకపోతే ఆయన ఏదో మరి రాజు అని కాదు, కానీ ఎట్లా సహాయం చేయమంటున్నాడు అని చూస్తే 6వ వచనంలో, యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. దేవుడికి మహిమ కలుగును. ఆయన
కరుణాతిశయములు కలిగిన దేవుడు కాబట్టి ఆయన కరుణ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నేను సత్యములో నేను ఎక్కడున్నాను? చీకటిలో ఉన్నాను, అసత్యములో ఉన్నాను. కాబట్టి నన్ను నీ కరుణాతిశయములు జ్ఞాపకం చేసుకుని సత్యములో నన్ను నడిపించు అని దేవుని వేడుకుంటున్నాడు. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము, అవి పూర్వకాలం నుండి ఉన్నవే కదా. మన మీద ఆ పరిశుద్ధ లేఖనాలు రాయబడినట్టుగా గొప్ప ఇంటివారము, లేకపోతే గొప్ప పాత్రలు, మరి బలహీనమైనవి, కొన్ని తక్కువని, ఇట్లా భేదము లేకోకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తను అర్థం చేసుకుని అందుకే గత కాలంలో దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే మీరు ప్రత్యేకించబడాలి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని ప్రత్యేకించుకుంటున్నాడు. ప్రత్యేకించబడాలంటే మన మీద ప్రత్యేకమైన వారం అని కాదు. ఇక్కడ లోకంలో ఉన్న దాన్ని బట్టి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. ప్రభు కొరకు జీవించటానికి మహిమ కలుగుతుంది. తర్వాత నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము, అవి పూర్వము నుండి ఉన్నవే. నన్ను క్షమించడానికి, నా బాల్య పాపములు క్షమించడానికి మొదటి జ్ఞాపకం కరుణాతిశయములను నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోమని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పుట్టినట్టే ప్రార్థన చేస్తూ ఉంటారు. మన ప్రార్థన ఎప్పుడు కూడా అదే పడుతూ ఉంటాయి, బతిములాడుకుంటూ ఉంటాయి. ఆయన గొప్పవాడు అని ఆ దృష్టితో మనం చూస్తూ ప్రార్థన చేసేవారంటే మనము దేవునికి మహిమ కలుగు. తర్వాత యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము ఉంచుకొనము. దేవా నీకున్న కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కరుణాతిశయమును బట్టి, నీ కృపాతిశయమును బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు తర్వాత చూస్తే యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశం చేయను. ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు తనను తాను జాగ్రత్త చేసుకుంటూ ఏం చేస్తున్నాడంటే నీ దయ చెప్పు, నీ కృప చెప్పు, నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత గమనించినప్పుడు అదే అధ్యాయం 18 వచ్చినప్పుడు 16, 17 వచ్చింది. బాధపడేవాడును హల్లెలూయా. దేవుని దగ్గర తన స్థితి ఏంటో తెలుసుకొని తను జాగ్రత్త చేసుకోవటానికి దేవునికి తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. మీరు ఏకాగ్ని బాధపడేవాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. తర్వాత నా హృదయ వేదనలు అతి విస్తారము, ఇప్పటిలో నుండి నన్ను విడిపించుము. నా బాధలు, నా వేదనలు కనుగొనము, నా పాపములన్నిటిని క్షమించుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ దేవుడికి తనున్న స్థితి అంతటిని చెప్పుకుంటూ, ఇప్పుడు ఆ తనలో ఉన్నదంతా చెప్పుకున్న తర్వాత, బాల్యం నుండి తన స్థితి అంతా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు తను ఏమైందంటే యథార్థం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు 26వ అధ్యాయము. ఏమీయో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. తన హృదయాన్ని శుద్ధి చేసుకుని చెప్తున్నాడు, నేనేమి సందేహపడకోకుండా మరి యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగమును నా హృదయమును పరిశోధించుము. మహిమొత్తిన దేవుడిగా తను తన దేవుడి దగ్గర చెప్పుకోవాల్సినంత చెప్పుకొని చెప్పుకున్నప్పుడు దేవుడి సందేహపడ దేవుడి నమ్మిక ఉంచి నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగంలో నా హృదయం పరిశోధించమని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. అంటే తన స్థితి ఏంటో పెరుగుతూ ఉన్నాడు. మొట్టమొదట మనలో మొదలగా మనం ఏ స్థితిలో ఉన్నాం. ఇక్కడ స్థితి అనగానే ధనవంతులు మరి వేదలు మరి ఇది కాదు. దేవుని ఎదుట మనలో పెట్టుకుని మన స్థితి. అక్కడ కొన్ని మాటలు పలుకుతూ వచ్చాయి. కరుణా సంపన్నుడు అంటున్నాం,
కరుణాతిశయమని, కృపాతిశయమని, ఇవన్నీ ఆయనలో ఉంది. మరి మనలో అటువంటి ఏమి కనబడట్లేదు. కనబడినప్పుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? తాను పరిశీలన చేసుకుంటున్నాడు. దేవుని కూడా పరిశీలించమని దేవునికి తనను అప్పగించుకుంటూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తోంది. మీ కుటుంబమా ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలని చెప్పిన దేవుడు ఆ ప్రత్యేకించుకునే జీవితాన్ని ఇక్కడ చూపిస్తూ చెబుతూ ఉన్నాడు. తను ప్రత్యేకించుకుంటూ నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరంగములు శోధించు అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. పరిశోధించు. దేవునికి మహిమ కలుగున. ఈ మాటలు ఇంకా లోతుగా తీసుకెళ్తే అంతరంగములు పరిశీలించడానికి దేవుడు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. పరీక్షలు పెట్టినప్పుడు మన అంతరంగములు ఏ రీతిగా ఎదుగుతూ ఉన్నాయో ఆయన కనుగొంటూ ఉంటాడు. అందుకే భక్తులు మరి చాలా ఆలోచన కలిగి రాస్తూ వచ్చారు. యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము, నా అంతరంగములను, నా హృదయమును పరిశోధించము. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే హృదయము మోసకరమైంది అంటున్నారు. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నారు. ఇప్పుడు హృదయంలో ఉన్నది ఎవరికైనా తెలుస్తుంది అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కాసేపు తర్వాత నేను ఏం చేస్తానో మనకు తెలియదు. కొన్ని పనులు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడికి అది తెలుసు. కాబట్టి ఇప్పుడు హృదయాన్ని అప్పగించుకుంటున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. కానీ మూడవ వచనం, మీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, మీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఇప్పుడు అదే పరిస్థితులతో మన దేవుని దగ్గర తన మనసు పెట్టుకుని ఆయన నమ్మిక ఉంచి, పరిపూర్ణమైన నమ్మిక ఉంచి ఆయన ఎదుట ఏం పెట్టుకున్నాడంటే దేవుని కృప తన కనుల ఎదుట ఉంచుకున్నాడని. దేవునికి ఏమని కలుగుతుంది. దీనికి ఉన్న విశేషణతో కూడా మనం తెలుసుకున్నాం. ఈ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కృప కన్నుల ఎదుట పెట్టుకుని సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడని. దేవునికి ఏమని కలుగుతుంది. ఆ కృప ఎందుకు కన్నుల ఎదుట ఉంచుకోవాల్సి వచ్చింది అని మనం గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 615వ పేజీ. ఇక్కడ గమనించినప్పుడు 7వ వచనాన్ని ఒకసారి చదువుతుంది. గొప్ప వాస్తవ్యముతో ఇంటి మహోదయము కలిగి నిత్యమైన నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు భక్తుడు. ఆ కృప ఏం చేస్తూ ఉంది అని మనం గమనించినప్పుడు నిమిషం మాత్రం విసర్జించిన గొప్ప వాత్సల్యంతో మళ్ళీ ఏం చేస్తుంది? సమకూరుస్తూ ఉంది. ఆ కృపను ఏం చేశాడంట? తన కన్నుల ఎదుట పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇంకొక చదివిన వచనాల్లో నేను ఏకాకిని, నేను బాధపడివాడును, నా వైపు తిరుగు, నేను నా హృదయ వేదంతో ఉన్నాను, ఇక్కటితో ఉన్నాను, బాధలతో ఉన్నాను, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఏం పెట్టుకున్నాడంటే ముందు దేవుని కృపను పెట్టుకున్నాడు. దేవుని కృపను మన ముందు ఉంచుకోకపోతే నాకే ఈ బాధలు వచ్చినాయా, నాకే ఈ వేదనలు వచ్చినాయి, నాకే ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి మనసు ఏమైపోతుందంటే కృంగిపోతూ ఉంటుంది. అందుకే భక్తుడు తన జీవితంలో ఏం నేర్చుకున్నాడు? దేవుని కృపను తన పదవికి తెచ్చుకున్నాడు. ఆ కృప ఏం చేస్తుందంటే ఒక్క నిమిషం తప్పుకున్నా మళ్ళా తిరిగి గొప్ప వాత్సల్యంతో ఆయన సమకూర్చుతూ ఉన్నాడు. 8వ వచనంలో నమోదనకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖులనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. కోపపడి మరి మహోదరేకంతో కోపపడి నీకు ఒక్క నిమిషం మాత్రం దూరమది, అయితే మళ్ళీ ఏమన్నాడు? నిత్యమైన కృప నీకు చూపిస్తాను, వాత్సల్యత చూపిస్తానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనకి ఇప్పుడు మనకు బాధ వచ్చిందని, మనకు ఇబ్బందులు వచ్చిందని మన పొరుగు వారి దగ్గరతో, మన ఇరుగు వారి దగ్గరతో వెళ్ళి వాళ్ళకు చెప్పుకొచ్చినప్పుడు మన జీవితంలో మనము ఈ వాత్సల్యత పొందుతామా అంటే
పొందదు. దేవుని కృపను ముందు పెట్టుకుని, దేవుని కృప వైపు మన మనసు పెట్టుకుని, దేవుని కృపను మన పనులారా చూస్తూ ఆ కృపను మనం అనుభవించేటట్లుగా ఉండాలి అంటే నిజంగా కృపను మన ముందు పెట్టుకోవాలి. ఆ కృప ఎటువంటిదంటే విస్తారమైన కృప అన్నది. విస్తారమైన ఆ కృప ఎటువంటిదంటే నిరంతరం ముందు కృప. ఆ కృప ఎటువంటిదంటే శాశ్వత కాలం ముందు కృప. దేవుడికి మహిమ కలుగునదా. కాబట్టి ఆ కృపను ముందు పెట్టుకొని భక్తుడు తాను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు. మనకున్న బాధలన్నింటినీ బట్టి కృప కలిగిన దేవుడు ఉన్నాడని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గమనించినప్పుడు అదే అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? పర్వతములు తొలగిపోయాను, మెట్టలు కత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ కృప నిత్యం ఉండే కృప. అందుకన్నా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కరుణాతిశయముతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడు అడుగుకుంటూ అది ఎల్లప్పుడూ ఉంది. అది ఎల్లప్పుడూ ఉంది. ఆయన కృప ద్వారానే మనం రక్షిస్తూ వచ్చాడు. ఆయన కృప ద్వారానే మనము పాపముతో పడి ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన కృప చేతను మనం రక్షిస్తూ వచ్చి ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, పర్వతములు తొలగిపోయినాడు, మెట్టలు కత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. దానికి మహిమ కలిగిన విడిచిపోని కృపను ఇప్పుడు ఏం చేశాడు భక్తుడు? మన పనులు ఏదో పెట్టుకున్నాడు. జీవితంలో ఒక మనిషిగా మనుషుల జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయో అటువంటి కష్టాలు తన జీవితంలో కూడా వచ్చింది. అటువంటి ఇబ్బందులు తన జీవితంలో పడుతుంది. ఇంకా అంతకంటే మించి కూడా వచ్చింది. ఎప్పుడు చెట్లు తరుగుతూ ఉన్న పరిస్థితి అంతకంటే మించొచ్చు. అటువంటి పరిస్థితులు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని కృపను తన కనులు ఎదుట ఉంచుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన పరిపూర్ణమైన నమ్మకం గురించి దేవుని కృపను తన కనులు ఎదుట ఉంచి అది విస్తారమైన కృప. ఒకవేళ పాపాలు తొలగిపోతాయి, మెట్టలు కత్తరిల్లిపోతున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా కృప ఎంత నమ్మిక ఉంచి దేవునికి మహిమ కలిగిన ఆ నమ్మిక ఉంచిన భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నీ కృప ఎంత నమ్మిక ఉంచాను కనుక నేను నీ మందిర ఆవరణంలో ఒలివ మొక్క వలె ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధ గ్రంథములో రాసిన ప్రతి మాట మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ, మన జీవితాన్ని స్థిరపరుస్తూ, మన జీవితాన్ని కట్టేదిగానే మనం నిజంగా దాని మీద దృష్టి పెట్టి దేవుని వైపు మనం చూస్తూ ఉంటే, ఒకవేళ ఒకసారి ఆయన మాట ఎట్లుంటుందంటే మనం కొట్టినట్టే ఉంటుంది, మనల్ని తిట్టినట్టే ఉంటుంది. దేని కొరకు అది చేస్తూ ఉన్నాడు? కృప కలిగిన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా, ఆ కృప కలిగిన దేవుడుగా ఆ కార్యం చేయబోతే ఈ మనిషి దాని దగ్గరికే వచ్చాడు. దావిది తగ్గిపోయినప్పుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్త తొలగిపోయిన మాట నిజంగా దావిదిని కొట్టినట్టే. అయితే కృప తొలగిపోయిందంటే తొలగిపోయింది, కృప చేత ఆయన రక్షిస్తూ వచ్చి దేవునికి మహిమ కలిగినదాన్ని అనేది. కనుక దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచి, ఆ నమ్మిక ఉంచినప్పుడు ఆయన దగ్గర ఏముంది అని చెప్పుకుందని పరిశుద్ధ లేఖనాలు కృప ఉంది. అది ఎటువంటి కృప? ఒక పక్కన పర్వతాలు తొలగిపోతున్నాయి, మెట్టలు కత్తరిల్లిపోతుంది, కృప విడిచిపో కృప. దేవునికి మహిమ కలిగినది. మరి అంతగా దేవుడి మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఎంతగానో మనకు మేలు చేయగలిగిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. నా కృప నీకు ఊరుకోదు, నా సమాధానం విషయంలో నా నిబంధన తొలగిపోదని పరిశుద్ధ లేఖన తొలగిపోయింది. తేటగా వచ్చినప్పుడు ఆ పేతులలో రాశాను, నీ సత్యమును అనుసరించి నడుస్తాను, నీ కృప నా కన్నులు పెట్టుకుని నీ సత్యాన్ని చూపించి కలుసుకుంటూ ఉన్నానని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు. కృపమా మనము దేవుని కృపను ముందు పెట్టుకుంటాం. ఇక్కడ ఆ కృప పొందాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో కష్టపడుతూ వేదన పడుతున్నాడు. ఒక్కొక్కసారి తనకు వచ్చిన శ్రమలో నేనేం కాదు సౌలు తరుగుతుంటే వేకాకిగా ఉందా, తన కుమారుడు తరుగుతూ ఉన్నా, ఇటు పరిస్థితులను ఎదురవుతూ ఉన్నట్టు పక్షాన ఊరు మనుషులుగా తోడుగా పరిస్థితులు కనబడని స్థితి తన జీవితంలో ఉంటూ ఉన్నప్పుడు దేని వైపు చూస్తున్నాడంటే దేవుని కృప వైపు చూస్తున్నాడు. ఆ కృప వైపు చూసిన వ్యక్తిని దేవుని యొక్క వాక్యం అంటే దావీదు ఎక్కడుంటే అక్కడ దేవుడి కృప అతనికి తోడుగా ఉంది. దేవునికి మహిమ కలిగినదా చెప్పాలి మీరు గట్టి హల్లెలూయా.
ఇంత మంచి మాట వినేటప్పుడు ఉత్సాహంగా దేవుని స్తోత్రం చేస్తూ ఉందా విధంగా దేవుడు నా మహిమగా అని మరి దేవుని మీద ఆధారపడుతూ అంటూ ఉన్నాను. ఈ సత్యం అనుసరించి నడుచుతూ ఉన్నాను. ఇంకొక పనులు ఎదురు పెట్టుకొని సత్యం అనుసరించి నడపెట్టుకొని కష్టాలు ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిజమాలంటే నిజం చెప్పాలంటే అట్లాంటిది కష్ట పరిస్థితి ఆయన దేవుని ముందు పెట్టుకోనంటే దేవుని కృపను ముందు పెట్టుకున్నాను. దేవునికి మహిమ కలిగిందా. పరిచయమైన వారితో నేను కొనలేను, వేషధారులతో కొనులేను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులని నా చేతులు కడుగు పొందను అని ఆ కృపను ముందు పెట్టుకుని దావీదు ఇదిగో మనము పలానా రాజులు వెంట పెట్టుకుపోతే పలానా రాజ్యాన్ని జయించవచ్చు అని చెప్పేసి ఎవరన్నా ప్రేరేపించినా ఇప్పుడు భక్తిహీనులైన వారితో నేను సాంగత్యము చేయను అంటూ పరిశుద్ధ దేవుని పరిపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి అందుకే రాస్తూ వచ్చింది. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాడు కనుక ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే పనికి మారిన వారితో సాంగత్యము చేయట్లేదు. తర్వాత వేషధారులతో పొందు చేయట్లేదు. దుష్టుల సంఘమునకు నాకు అసహ్యము. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఆ సత్యాన్ని నేర్చుకుంటున్నా తెలుసుకున్నప్పుడు మనం మొదటి కీర్తనలు చూస్తే అక్కడ ఏమన్నా రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గన నిలవద్దు. ఇప్పుడు దాన్ని దేవుని ఎరుగుతూ తను ఏం చేసుకుంటున్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు. ప్రత్యేకమైన వారంగా మనం జీవించాలని ప్రభు చెప్పేది. మనం ప్రత్యేకమైన వారంగా అంటే మనం ఏదో అందరం మీద ఉందాం అని కాదు, కానీ ఇక్కడ ఈ పరిస్థితుల నుంచి మన జీవితాన్ని మనం వేరు చేసుకునే వారిగా ఉండాలి. అట్లా దేవుడు ఇక్కడ మరి దావీదు గురించి మనం నేర్పిస్తూ, దావీదు గురించి కాదు మనందరి జీవితాల్లో కూడా మనం ఈ విధంగా ఉండాలని నేర్పిస్తూ చెప్తూ వచ్చిన దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండవద్దు అని వాక్యం వ్యక్తిగా, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వ్యక్తి కాబట్టి, ఆ యాజ్ఞల కట్టలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి తాను జాగ్రత్త చేసుకున్నాను, ప్రత్యేకపరుచుకుంటున్నాను. అట్లా ప్రత్యేకించుకుంటూ పనికి మారిన వాళ్ళతో నేను చేయను, వేషాలతో చేయను, దృష్టిలు నాకు అసహ్యము, భక్తిహీనులకు సాంగత్యం చేయను. గమనించాము ఆ తర్వాత రాజులు మనం చూస్తే వారి సాంగత్యాలు ఎట్లా ఉన్నాయంటే భక్తిహీనులతో సాంగత్యాలు చేసిన వారిగా, లేకపోతే మరి దేవుణ్ణి తగ్గించిన వారి ఇటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉంది. అందుకే అందరి భక్తులు ఎవరితో కొలుస్తాడంటే దావీదు భక్తితో కొలుస్తాడు. దేవుడికి మనం ప్రత్యేకించబడాలి, లోకం నుండి ప్రత్యేకించబడాలి. లోకం నుండి ప్రత్యేకించబడాలంటే భూమికి ఆకాశానికి పైన ఎక్కడ ఉన్నామని కాదు ఇక్కడ అర్థం. ఈ పరిస్థితులకి వేరు కావాలి. అదే పరిస్థితులతో జీవిస్తూ దేవుడు అంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారమా నమ్మిన వారమా అంటే కానే కాదన్నట్టుగా ఆ పరిస్థితులే చూపిస్తూ కనుక ఆ పరిస్థితిని మనం విడిచి వేరు కావాలి. మనకి భక్తి గురితో సాంగత్యము చేయాలి. నిర్దోషాన్ని చేతులు కడుగుకుంటును నేర్పించు అన్నాడు. నీ ఉపదేశం నాకు బోధించు అన్నాడు. నన్ను క్షమించి నాకు బోధించు వ్యక్తిగా అడుగుతూ ఉన్నాడు. అడిగిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఆ నేర్చుకుంటున్న వ్యక్తిగా నిర్దోషమైన చేతులు కడుగుకుంటున్నాడు. మహిమ కలుగుగా మాటలు చాలా విలువైన మాటలు. నిర్దోషాన్ని చేతులు కడుక్కునే పరిస్థితి చూద్దాం ఆలోచన. అయ్యో నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. నిర్దోషాన్ని చేతులు కడుగుకుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ కుటుంబమా పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తను ధ్యానిస్తూ వచ్చాడు. ధ్యానించేవాడు దండుడు అని వచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఆచరణ సంగతులని అది ఎంతో మేలు, అది ఎంత బంగారాల కంటే ఎంతో తెలుసుకున్నాడు.
తెలుసుకున్న దాంట్లో తను ప్రత్యేకించుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ కట్టడలు ఆ ఆజ్ఞలు అవి అనుసరించిన వ్యక్తిగా మా చేతి కలుగుకోను అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు దేవుడు చెప్పిన మాటలు చక్కగా నిర్గమకాండము మోషే ద్వారా దేవుడు తెలియపరిచిన మాటలు చదువు. నిర్గమకాండం 30వ అధ్యాయము, నిర్గమకాండం 30వ అధ్యాయము 5వ వచనం చదువు. ప్రత్యక్ష గుణాలకు పరిపీఠములకు నడుము దాని నుంచి నీళ్లతో నింపవాలి. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కున్నారు. వారి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి ఎక్కువ హోమదీపం కట్టించబడి బలిపీఠంలో వచ్చినప్పుడు తాము సాగుతున్నప్పుడు నీళ్లతో కడుక్కున్నారు. ఇప్పుడు దావీదు జీవితంలో మనం చూస్తూ ఉంటే బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడు, చేతులు కడుక్కుంటుంది. దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చు. ఏమని ఆజ్ఞాపించాలని చదువుతున్నాడు కదండి. మరియు యెహోవా మోషేకి ఇచ్చారండి, కడుగుకొనుటకు మీరు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠములు చేసి ఆ ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళను కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపములు అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకు ఎండినట్లు నీళ్లతో కడుగుకొనవలను. ఇప్పుడు జరిగిన వాక్యాన్ని మళ్ళీ చూద్దాం. మీ కృప నా కనులు ఎదుట ఉంచుకుంటున్నాను, మీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. దేవుడు చెప్పిన దాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నాము. రాజులు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క మనకు వెళ్ళినప్పుడు దేవుని పిల్లలంగా మన జీవితంలో మనం చేయవలసింది. అందుకే అక్కడ ఏం పెట్టమని చెప్తున్నాడంటే ఒక గంగాళమును పెట్టమని. గంగాళంలో ఏముంటారు, వీటితో నింపమంటూ ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంతో దేవుడు తన ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ప్రత్యేక పరుచుకోవడానికి మనం ఏం చేయాలి, ఆ నీళ్లతో, ఆ వాక్యం అనే నీళ్లతో మనను మనము పరిశుద్ధపరుచుకునే వారితో ఉండాలి. పరిశుద్ధపరుచుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, పనికి మాలిన వారికి సాంగము చేయను, పొందించే దుస్తుల సంగమున సత్సంగము, భక్తులతో సాంగత్యము చేసి ఇవన్నీ ఏం చేస్తున్నాడు, గంగాళం దగ్గరకు వచ్చి కడుక్కుంటూ ఉన్నారు. దేవుడికి మహిమ కలిగిన కానీ ఈ బిడ్డైన ప్రభుత్వాన్ని ఉపదేశం చేయమన్నారు, చేస్తూ ఉన్నారు. ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం విధిగా కడుక్కునే వారిగా ఉన్నారు. ఒకవేళ కడుక్కోకపోతే బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే 20వ వచనం, వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించేటప్పుడు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకు ఎండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. దేవుని యొక్క వాక్యం అంటే కేవలం అది ఒక అహరోను కుమారులకు మాత్రమే కాదు. నిజమైన పరిశుద్ధ వాక్యం మనం చూస్తే ఆయన పిల్లలంతా మనమందరం ఏమై ఉన్నామని ప్రభు చెప్తూ ఉన్నాడంటే యాజక సమూహం, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. ఇప్పుడు మరి మనమందరం కూడా ఏం చేయాలి, మనమందరం ఆ గంగాళంలో ఉన్న నీటితో, ఆ గంగాళం ఎక్కడుంది, దేవుని యొక్క వాక్యమే. వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దేవుడు కావాలి, ప్రత్యేకించుకోవాలి. దేవుడికి మహిమ కలిగింది. మొదటి పాట నేను ప్రత్యేకమైన అని ఆఖరికి మనం చదవదు. మన జీవితంలో ఆ క్రియ జరుగుతూ ఉన్నట్లుగా దావీదు ఏం చేశాడు, తన హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని పరిశోధించు. దేవునికి మహిమ కలిగిన ఆ చెప్పగలిగే ధైర్యం మన జీవితం.
అందుకే దావీదు భక్తితో పోలిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. గమనించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాను చావపోయినట్టు నీళ్లతో అతుక్కునవడము. ఇప్పుడు భక్తులతో ఉన్నాడు. నేను ఏమన్నాడు, నిర్దోషమైన నా చేతులు పట్టుకొను, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయదును. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలి అంటే బలిపీఠం ఎవర గుర్తుగా ఉంది? గుర్తు. అక్కడ బలిపీఠం మీద ఏం ఉంచబడుతుంది? అగ్ని ఉంచబడుతుంది. బలిపడుతుంది వేసవి గుర్తుగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడే ఏం చేస్తున్నాడు? ఆయన కడుక్కుంటూ మనం కలిగిన కడుక్కోమన్నాడని మనం బయటికి పోయి మన కాళ్ళు చేతులు పట్టుకొచ్చి కూర్చుంటే సరిపోయిందా? చాలా దూరం. మనం శారీరకంగా ఈ మాటలు మనం తీసుకుంటే, శారీరక మనసుతో ఈ మాటలు మనం తీసుకుని మన కాళ్ళు చేతులు పడుకుని, లేదు ఈ యూదుల ఆచారం వాడు బయటకు పోయినప్పుడు అంట వాళ్ళ చేతులు పడుకుని వాడి జల్లుకుని లోపలికి వచ్చింది. అట్లా మనకి ఇక్కడ దొరుకుతుంది. అంతరంగము ఆత్మకు సంబంధించిన జీవితం ఇది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఈ ఆత్మలో, ఈ హృదయంలో ఏ దోషం ఉన్నా దానిని కడుక్కునే వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంటే బలిపీఠం వద్దకు వెళ్ళేటప్పుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బలిపీఠం కానీ ఆ గంగాళం కానీ ఇవన్నీ యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు కూడా యేసుకి సాదృశ్యంగా ఉంది. ఆయనలోనే ఆ విమోచన మనకు దొరుకుతుంది. ఆయనలోనే ఆ ప్రక్షాళన మనకు దొరుకుతుంది. కనుక ఆయన ఎదుటికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేసేవారంగా ఉండాలంటే ఎదుటిగా మన కాళ్ళు చేతులు అని ఎందుకు అంటున్నాడు? కాళ్ళు చేతులు అని ఎందుకు అంటున్నాడు? నీ క్రియలు దిద్దుకోవాలి, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి, నీ నడవడిని సరి చేసుకోవాలి. చదువుతూ వచ్చినంత ముందు కూడా మన వినియోగాన్ని నేను మీ క్రియలను, మీ ప్రవర్తనను సరిదిద్దుతాను అంటున్నాడు. సరి చేసుకోవాలి. దేవుని ఎదుటికి మనం వెళ్ళటం, దేవునికి మహిమ కలుగును. దేవుని సన్నిధికి మనం వచ్చేటం, మన వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం సరి చేసుకో. అవేమి సరి చేసుకోకుండా ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే చనిపోతున్నాం. చావు వయసు వస్తుంది కనుక వాడు చావుకు ఉండేటట్లుగా నీళ్ళతో కడుక్కో. నీ వాక్యాన్ని గుర్తుగా, నీ చేతులు, నీ కాళ్ళు, నీ క్రియలకు, నీ ప్రవర్తనకు గుర్తుగా. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇక్కడ భక్తులు తన జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచి ఏం చేస్తున్నా, సందేహం పడకుండా నమ్మకం ఉంచి ఏం చేస్తూ ఉన్నా, తాను ప్రత్యేకించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన ప్రత్యేకించుకోమంటే అందరూ రంగురంగుల చీరలు బతికొచ్చారు, నేను తెల్లసరి బతికొస్తాను అంటే ఇది ప్రత్యేకతగా. ఇది ఎక్కడ జరగాల్సింది? అంతరంగం. ఈ అంతరంగాన్ని చూసేది ఎవరు? నిలబడ్డ సేవకుల, తోటి విశ్వాసుల. ఏసై చూస్తూ ఆ చూసే దేవునికి అప్పగించుకొని చెబుతూ ఉన్నాడు ఈ సంగతులను. దేవునికి మహిమ కలిగినగా చేసినప్పుడు ఆ ప్రదక్షిణ చేస్తాం. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదు. అక్కడికి వెళ్తానైతే జరగకపోతే అర్హత లేదు. మరి ఇప్పుడు అక్కడ సంచరించాలంటే, అక్కడ ప్రదక్షిణ చేయాలంటే తను శుద్ధీకరించుకుంటేనే స్నానం చేసి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగటం. స్నానం చేసి వెళ్ళి తిరిగి వస్తాను అనుకుంటే హృదయంలో పంపు అంటాడు, హృదయంలో చెడు ఉంది అంటాడు, హృదయంలో అపవిత్రత ఉంది అంటాడు. కనుక హృదయాన్ని కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలి చెబుతూ ఉన్నాడు. నీ కాళ్ళు చేతులు కడు. దుష్టులతో సాంగత్యం లేదు, భక్తిహీనులతో సాంగత్యం చేయదు. దేవునికి మహిమ. అచ్చట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఆ అట్టి మంచి మనసుతో వెళ్ళి అచ్చట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు నిమిత్తం చెల్లిస్తున్నారు?
మా ఇంట్లో అబ్బాయి పుట్టాడని, మా ఇంట్లో అమ్మాయి పుట్టిందని ఏదో మొత్తం చెల్లిస్తున్నాడు. కృతజ్ఞత స్థితిలో అక్షర చెల్లిస్తాడు. ఆయన నమ్మితే ఉంచాడు, ఆయన కృపను ముందు పెట్టుకున్నాడు. వచ్చిన కష్టాల్లో, కన్నీరులో, ఆయన వేదనలో, బాధ, ఇరుకుల్లో, ఇక్కట్లు, ఏమైనా పరిస్థితుల్లో ఆయన ముందు పెట్టుకున్నాడు. ఆయన చూస్తూ ఆయన సత్యాన్ని నేర్చుకుంటూ, సత్యము చేత తన పరిశుద్ధ పెంచుకుంటూ, అందుకంటే ఎవరి గతాన్ని వాడు కాపాడుకో తను పరిశుద్ధపరుచుకుంటూ ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాడు. దీనికి మహిమ కలిగిన వీరందరూ అహోలి రవశోషం మంచి దేవుడిగా సత్యముతో సరిదిద్దుతూ దేవుడి నామ మహిమార్థంగా కీడును తప్పిస్తూ మేలు చేస్తూ సహాయం చేస్తున్నాడు. మరి ఇంత మేలు చేసే దేవుడికి ఇవ్వాలి అచ్చట నేను కృతజ్ఞత స్థితులు చెల్లిస్తాను. అక్కడ చావుకుండా అక్కడ బ్రతకడానికి తీసుకొచ్చాడు అక్కడ. కాబట్టి నేను అచ్చట కృతజ్ఞత స్థితులు చెల్లిస్తాను. దేవునికి మహిమ కలిగిన ఈ కృతజ్ఞత స్థితులను బట్టి మాట్లాడి మస్తు కలిగిన మాటని చూడండి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 30వ వచనం చదువు. 30 బాధపడు వాడు దాన్ని సంతోషించదు. అబ్బాయి 29వ వచనం, నేను బాధపడిన వ్యాపుల పడుచున్నాను దేవ నీ రక్షణ నన్ను ఉద్ధరించినగా. దేవుడి రక్షణ ఉద్ధరిస్తుంది. కాబట్టి కీర్తనలతో నేను దేవుని నామను స్తుతించదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. ఎద్దు కంటెను కొమ్ముడును డెక్కలు గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. నా దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది నువ్వు జరిగితే నువ్వు చేసే స్తుతి దేవునికి ఏమైంది? ప్రీతికరమైంది. నువ్వు చేసే కృతజ్ఞత దేవునికి ప్రీతికరమైంది. దేవునికి మహిమ కలుగుగాక అని బంధు మహాగణుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన మార్గాన్ని నేర్పిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. తను పొందిన రక్షణ బట్టి, తను పొందిన ఆ యొక్క రక్షణను బట్టి బలిపీఠం వద్దకు వచ్చి అక్కడికి వస్తే కడుక్కోకుండా అక్కడికి వస్తే చావవలసిన పరిస్థితి. కడుక్కుని నిర్దోషిని చోటు కడుక్కుని అక్కడికి వచ్చాడు కనుక అక్కడ బ్రతికి ఏమంటూ ఉన్నాడంటే నేను నీకు అచ్చట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. దేవునికి మహిమ కలుగున అందుకే అంటే మనము దేవుల్లో అంటుకట్టబడి ఆయనతో బ్రతక ఇప్పుడు దేవుని యొక్క వాక్యముతో అంటుకట్టబడ్డాడు. ఆయనతో బ్రతుకుతూ ఇప్పుడు ఏమన్నాడు? కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాడు. దేవునికి మహిమ కలిగిన మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. చూడండి 26వ అధ్యాయము 27వ ఆచరణ కృతజ్ఞతా స్థుతులు చెల్లింపును మీ ఆశ్చర్యకులను వివరించును. అతను నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాను, మీ ఆశ్చర్యకులను వివరిస్తాను. దేవుని యొక్క వాక్యం ఏం చేసింది? ఆయన ప్రత్యేకించి ఆయనలో జరిగిన క్రియను వివరిస్తాను. నీ ఆశ్చర్యకులు, నీ సత్యము, నీ ఉపదేశం నాకు బోధించి, నీ సత్యాన్ని నాకు నేర్పించిన దాన్ని బట్టి నీ ఆశ్చర్యమైన క్రియ నాలో జరిగింది. నీ ఆశ్చర్యమైన క్రియను నేను మళ్ళీ చేస్తాను, వివరిస్తాను. ఇది సాక్షి. నేర్చుకున్న దాన్ని బట్టి, రూపుదిద్దబడిన దాన్ని బట్టి ధరలో నుంచి వస్తున్న ఆ యొక్క ఆశ్చర్యమైన సంగతులను దేవునికి మహిమ కలిగింది. ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితికి దేవుడు తెచ్చాడు? ఏ స్థితి అంటే నేను కట్టుబట్టని గుడ్డ కాడ లేకుండా ఉన్నాను, ఇప్పుడు పట్టుచీరలతో తిరుగుతున్నాను. ఇది కాదు స్థితి. వాక్యాన్ని తీసుకొని వాక్య పోలికలో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు అని ఎరిగి ఆయన ఆశ్చర్యమైన సంగతిని
వేరుస్తానంటున్నాడు, వివరించును అంటున్నాడు. తర్వాత 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరము నీ తేజో మహిమ నిలుసు స్థలము నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మహాగణుడు అంటూ ఉన్నాడు, నీ నివాస మందిరమును, తర్వాత నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన నివాసం చేయాలి అంటే అసలు ఆయన ఎట్లా ఉన్నాను ఒకసారి వచ్చిన కూడా శుద్ధ పరిశుద్ధ లేఖనాల నుంచి చూడండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6:15 వచ్చినట్టు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుడు ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండిన దాకా. ఆయన ఎటువంటిది? భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును ఆయన నివాసం చేయాలి అంటే మొదట ఆయన ఎటువంటి ఇక్కడ చూసినప్పుడు ఆయన శ్రీమంతుడైన దేవుడు, దేవునికి మహిమ కలుగును. తర్వాత అద్వితీయుడు నాకు దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, దేవుని మహిమ కలుగును కాక. సర్వాధిపతి అయ్యుడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభుడునై ఉన్నాడు. ఒక రాజుగారిని చూస్తేనే రాజుగారి రాజ్యాన్ని అనుభవిస్తాను. ఎంత విస్తారము మనం గమనించినప్పుడు రాజులకి ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 20 సంస్థానాలు ఉన్నాయి. ఒక రాజు, ఈయన రాజులకు రాజు, రాజులకు ప్రభులకు ప్రభు, సమీపించడా తేజస్సులో సమీపించలేన అటువంటి తేజస్సులో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. అంత గనుడు, మహాగణుడు, దేవునికి మహిమ కలుగును. ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడే, దేవునికి మహిమ కలుగును. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గరుడైన దేవుడిగా ఆయన ఆ ఉన్న దేవుణ్ణి ఇంకా మనం గమనించినప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం చదువుతాం. ఒక స్వరం వినపడుతూ ఉన్నా, ఆ స్వరం ఏంటందని చూడకుండా అడిగినప్పుడు పాదముల ఆయన తనయు ప్రారంభములను తెల్లని ఉన్ని పోయినాడు. హిమవంత ధవలముగా ఉండేది. ఆయన నిష్ఠలను అగ్ని ద్వారములో ఉండేది. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు గట్టి పట్టుకొని ఉండను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండును. ఆయన నేత్రము అగ్ని జ్వాలన వలె ఉండెను. ఆయన పాదములు పొలిములో పొట్టుము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల పోలి వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గముకి బయలుదేరుతూ ఉన్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ఇప్పుడు భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? 26వ అధ్యాయము
యెహోవా నీ నివాస అందరమును నీకే మన నీకు స్థలమైన ప్రేమించుకోవను. ఎంత గొప్ప దేవుని యొక్క ఇంత గొప్ప దేవుని యొక్క తేజస్సు ప్రకాశించే స్థలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మీరంటే పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నారు. చూడవచ్చు ఒకసారి మాట్లాడమండి. అర్థమైంది. పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం ఆయన శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆయన ప్రత్యక్షతను కనపరుచును. ఆయన ప్రత్యక్షతను కనపరుచును అని కవితలైనా సెలవిస్తున్నాం. ఆ ప్రత్యక్షతను కనపరిచేటప్పుడే ఆయన తేజస్సు వెల్లడవుతాం. ఆ తేజస్సును ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తేజస్సును ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. మనం చివట్లో ఉన్నాం. వెలుగు వచ్చిన తర్వాత చివట్లో ఉన్నవన్నీ కూడా కనబడతాయి. అట్లాగే ఇప్పుడు తనకు కూడా ఏం కనపడుతుంది? ఇంకా ఇంతకు ముందు తన జీవితం ఎట్లా ఉందంటే చివట్లో ఉన్నట్టుగా ఉంది. ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ తేజస్సును అంటే ఇప్పుడు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు ఆ మాట నీకు కొట్టినట్టు ఉండొచ్చు, ఆ మాట నీకు తిట్టినట్టు ఉండొచ్చు, గద్దించినట్టు ఉండొచ్చు. కానీ ఇక్కడ భక్తులు ఏమన్నాడు? దాన్ని ప్రేమిస్తున్నాను. ఆ తేజస్సును నేను ప్రేమిస్తూ ఉన్నాను. మన జీవితంలో అర్థం లేని మరి అలుగులు, అర్థం లేని వివాదాలు, అర్థం లేని కోపాలు మనుషులకి భక్తులు ఏం చేస్తున్నాయి? మందులో ఆయన ఒక దేశం చేస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆ తేజస్సును ప్రకాశింపజేస్తుంది. దాన్ని ప్రేమిస్తూ ఉన్నాయి. తేజస్సులు ఏం కనపడుతున్నాయి? చీకటి తొలగిపోతుంది. నాలో ఉన్న చీకటి తొలగిపోతుంది. మనం అక్షరార్థంగా చూస్తే బ్రతకలే. అందుకే భక్తులు బ్రతికి అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుంది. ఆ గది నిండా వెలుగు నిండిపోయినా నీవు తేజస్సులోకి రాకపోతే, నీ మనసు మారకపోతే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు. ఎవరు ప్రేమించినట్టు లోకాన్ని ప్రేమిస్తారు. కన్న తండ్రిగా మనం ఎత్తుకుని లాగించే గొప్ప ప్రేమ మనల్ని దర్శించి బలపిస్తాము. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తున్నాను. ఆ తేజస్సు వస్తేనే, ఆ వెలుగు వస్తేనే చీకటి తొలగిపోయేదిగా ఆ స్థలాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. మనం అమ్మానికి దేవుడు దీవించేస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, నీకు అది కలుగుతుంది ఇది కలుగుతుందంటే మూకులు వచ్చేస్తా దేవుడి తేజస్సు ప్రకాశిస్తూ చీకటిని తొలగిస్తూ ఉందంటే దూరం వెళ్ళిపోతారు. కానీ భక్తుల దగ్గర నేర్చుకోవాల్సింది పాఠం ఏంటంటే ఆయన ప్రేమిస్తూ ఆ తేజస్సు ప్రేమిస్తూ దేవునికి మహిమ కలుగుతాడు. ఆ సరిగ్గా ప్రేమిస్తూ దేవునికి మహిమ కలుగుతాడు. దేవుని వాక్యాన్ని మన నేత్రాలతో చూసి దేవుని యొక్క వాక్యాన్ని మన ఆత్మీయ నేత్రాలతో గ్రహించుకోగలిగేటట్టుగా దేవుడే మాకు సహాయం చేయలేదు. అట్లా మీ తేజమైన స్థలం నేను చూస్తున్నాను. ఆ ప్రాణం చార్చకము అంటున్నాడు. ఆ తేజస్సును ప్రేమించిన తర్వాత భక్తులతో ఆ ప్రాణం చార్చొద్దు, దేవునికి మహిమ కలుగునగా అంటే తన జీవితాన్ని చేస్తున్నాడు. ఆ ప్రభుతో అంటు కట్టుకుంటున్నాడు. మార్పు ఈ విధంగా దేవుని ప్రియమంలో దేవుని ప్రేమ కలిగి మనకి మనం ఎక్కడున్నాం, మన ఆలోచన ఏ విధంగా ఉంది. తేజస్సు ప్రకాశినది మనకు పాపులతో చేర్చకము. ఆ తర్వాత
నరహంతకులకు మధ్యను చేర్చకము. నరహంతకులు ఎక్కడికి వెళ్ళగలుగున్నా అగ్నిగుండంలోకి వారితో చేర్చద్దు. ఇంకా ప్రత్యేకించుకుంటున్నారు. దేవుడితో సమావేశం చేస్తే ఇంకా తాను ప్రత్యేకించుకుంటాడు. ఎందుకంటే నేను మనిషిగా ఉన్నాను భూమి కాబట్టి నేను అమలు లేక పాపల భక్తి మధ్య నరకంతో నేనుంటున్నా. కాబట్టి నేను వారిలోకి పోకుండా ఈ కేజెస్ పెరుగుతూ ఉన్నాడు కాబట్టి దేవుని సహాయం కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును. బిడ్డల వంటి వారే మార్పు నమ్మరి అని ఎందుకు వాక్యం చెప్తూ ఉందంటే ఇప్పుడు బిడ్డగా తన ఏం చేస్తున్నాడు మార్పును నిలుచుకొని ప్రభు తప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. పాపులతో చేర్చడం వారి చేతిలో దుష్కారము వారి కూర్చే లంచములతో నిండి ఉన్నది. కాబట్టి భూమి మీద అన్నాడు కనుక సహాయం కోరుకుంటున్నాడు దేవుడు. పరిస్థితులు ఇదిగో ఈ విధంగా మీరు వారిలో చేరబడగలరు. వారి దగ్గర ఏముంది? వారి చేతుల దుష్కార్యములు ఉంది, వాటి చేతుల లంచములు ఉంది, వారిలో చేరబడుతుంది. మీరెవరు అంటే జ్యోతులు, మీరెవరు అంటే అగ్ని జ్వాల నేత్రముడు నీవు, అపరించి పాదములు కలిగిన దేవుడు నీవు, శ్రీమంతుడు నీవు, అమరత్వం కలిగిన దేవుడు నీవు. నేను వారిలో చేరగండి, వారిలో చేరండి. ఆ భక్తులు చేసిన ప్రార్థన మన జీవితాలకు కూడా పోసిన పౌరులు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 జోడుగా ఉండొద్దు అంటే ఎక్కడ అవిశ్వాసులైన ప్రజల మధ్య. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? నన్ను వాళ్ళలో కారణీకయ్యా, మన వాళ్ళలో కారణీక అంటే మనిషిగా పెడుతూ ఉన్నాడు. ఆయన మాటలు ఎక్కడ పెట్టుకున్నాడు? దేవుడికి అప్పగించుకున్నాడు. ఆయన చేసింది మనందరూ కూడా నేర్పిస్తున్నాం. అది అన్నాడు ఇక్కడ, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు దునియాలకు ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసులు మాయం కలది, దేవుని ఆలయములకు విగ్రహముతో ఏమి పొందిక, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము కలిగిన దేవుడు ఆయనతో పొందిక పెట్టుకున్న తర్వాత ఆయనతో తన జీవితాన్ని అంటు కట్టుకుని ఏం కోరుకుంటున్నాడంటే పాపులతో నన్ను చేర్చదు, భక్తి హిందుతో నన్ను చేర్చదు. మనిషిగా నివాసం ఎక్కడ ఉంది? ఈ ప్రజల మధ్య. మనసును ఎక్కడ పెట్టుకుంటున్నాడు? ఈ దేవుని మధ్య. ఆ చేరకోకుండా కాపాడేదేంటి? ఇంతకుముందు జన్మ వచ్చినాడు కానీ చేరకోకుండా కాపాడేదేంటి? ఇక్కడ పర్వతాలు తొలగిపోతున్నా, ఇక్కడ మెట్లు తప్ప వెళ్ళిపోతున్నా, కృప కొరకు వేడుకునేవారుగా మీ కృప చేత జ్ఞాపకం చేసుకున్నది దేవుని వేడుకునేవారుగా ఉన్నారు. ఇంకా ఉత్సాహంతో ఆయన పలికిన మాటలు 27వ అధ్యాయంలో వచ్చిన చదువుతారు చూడండి. 4 వచ్చింది. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం నుండి యెహోవా హల్లెలూయా, తను ఎట్లా ప్రత్యేకించుకుంటున్నాడో గమనిస్తూ, యెహోవా వద్ద నేను వరం అడుగుతుంది. ఏ వరం? నేను బతుకున్నదంతా బంధం కావాలి అనే వరాలు కదా ఇక్కడ అడుగుతుంది. ఏం అడుగుతూ ఉన్నాడు? నేను ఒక వరం అడుగుతుంది, దానిని నేను వెతుకుతున్నాను. తర్వాత అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచు ఉన్నాను. ఆయన నివసించే స్థలాన్ని ఆ స్థలంలో ఆయన ఎట్లా నివసిస్తున్నాడో చదువుకోవచ్చు.
ఇప్పుడు భక్తుడు దేన్ని కోరుకుంటున్నాడు, ఏ వరాన్ని కోరుకుంటున్నాడు? ఆయన ప్రసన్నత చూస్తూ, ఆయన యొక్క ప్రకాశాన్ని చూస్తూ. అక్కడెక్కడో ఆ వెలుగులు ఆయన కనబడుతూ ఉంది, దాన్ని చూస్తా కూర్చోవడం కాదు. ఇప్పుడు వెలుగు ఆ వెలుగులో ఏం చేసుకుంటున్నాడంటే తను తాను చక్క చేసుకుంటుంది. అందుకే వాక్యం మనం దీపం ఉండగానే పిలిచపడేది. ఆ ప్రసన్నత, ఆ వెలుగు వచ్చినప్పుడు చక్క చేసుకోవాలి ఉండాలి. ఆ చక్క చేసుకుంటూ అంత ఆశపడుతూ నా జీవితకాలం నేను యెహోవా మందిరంలోనే నివసింపబడుతూ ఉన్నాను అంటున్నాడు. ఆ నివసింప కోరే వ్యక్తి ఏమన్నాడు? నా పాపులతో నా ప్రాణం చేర్చుకుని, నరహంతకులతో నా జీవన చేర్చుకుని, వారి చేతుల దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. తర్వాత నేను యథార్థవంతుడనై నడుచుకుంటున్నాను, నన్ను విమోచించి నన్ను కరుణించును అని తను ప్రత్యేకించుకుని. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ తీసి నన్ను తప్పించి నన్ను విమోచించి అని దేవుని దగ్గర సహాయాన్ని కోరుకుంటూ ప్రతి దినం కూడా దేవుని యొక్క ప్రసన్నత మనకు కావాలి, దేవుని యొక్క తేజస్సు మనకు కావాలి. అది మన మనసు మీదకి వచ్చినప్పుడే, మన హృదయం పైకి అది ప్రకాశించినప్పుడే వీటన్నిటి నుంచి వేరవ్వగలుగుతాం. ఆ వెలుగు రాలేదనుకోండి, ఎక్కడ ఉంటుందంటే ఈ మనసు చీకటిలో ఉంటుంది. కాబట్టి చీకటిలో ఉండటానికి ఇష్టపడట్లేదు. చీకటి లైట్ తీసుకోవచ్చు, చీకటి కాదు ఇది, దేవునికి దూరం తీసే చీకటి. ఆ చీకటిలో ఉండటానికి ఇష్టపడుతుంది, ఆ తేజస్సులో నివసించడానికి, తేజస్సును ప్రేమిస్తుంది. వెలుగయ్యమాట నిజమైన వెలుగుగా లోకంలో ఉన్న చీకటిని తొలగించడానికి వచ్చినది. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి ఆ ప్రసన్నత కోరుకుంటూ, ఆ ప్రసన్నతను ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగింది. ప్రేమించే వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నారు? మందిరంలోకి రాలేకపోతూ ఉన్నారంటే దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ప్రసన్నత నా పైకి రావాలి, ఆయన వాక్కు, ఆయన వెలుగు, ఆయన సత్యం తెలుసుకో, అక్కడ నేను ఆయన భక్తులు కోరుకుంటారు. దేవునికి మహిమ కలిగింది. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకున్న సత్యాన్ని బట్టి దేవుని దగ్గర మోకరులుగా దేవుడు ఇక్కడ గమనించారు. చివరి పాదము నేటి మనం సమాజంలో యెహోవాను స్తుతించడము. దేవునికి మహిమ కలిగిన సమభూములు అంటే అక్కడ ఎత్తులు పల్లలు. ఇక ఆయన బ్రతుకుని ఎట్లా మార్చుకున్నాడంటే సమభూమి, లంచం కావాలను, దుష్కార్యాలు కావాలను, లేక భక్తులతో సాంగత్యమును ఈ ఒడుగుడుకులకు ఆ జీవితంలో ఎక్కడ పెట్టుకున్నాడంటే తెచ్చుకుని సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన ఎత్తు పడాలంటే ఎక్కడప్పుడు జారిపోతూ ఉంటా, పళ్ళం అయితే పడిపోతూ ఉంటా. ఇట్లాంటి తీసి వేసుకుని సమభూమికి వచ్చి దేవునికి మహిమ కలిగిన. అందుకే పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది. పరమగీతాలు మొదటి రెండో అధ్యాయం మొదటి వచ్చింది. ఇప్పుడు భక్తుడు తన జీవితాన్ని షారోను పొలం అంటే సమభూమి ఈ వృత్తంతో ఉంది. ఏమంటూ ఉన్నది ఇక్కడ? షారోను పొలముల పులి పుష్పం వంటిదాను. సమభూమిలో ఏమవుతుందంటే పుష్పము పూస్తూ ఉన్నది. దావీదు జీవితంలో కూడా జరుగుతున్నదే. అందుకే ఆ పడిపోయిన గోడాలని కడతాను అంటున్నాడు. దావీదు జీవితం జరుగుతుంది. మన బతుకులు ఎక్కడికి భక్తి సాంగత్యం, వేషధాలతో సాంగత్యం, దృష్టితో సాంగత్యం, ఇవన్నీ తొలగిపోయి తమ భూమిలో దానిగా మనకి షారు అక్కడ పూసిన పుష్పం, అక్కడ మన జీవితం
భక్తుల జీవితం అక్కడ వికసించింది కనుక ఏమంటున్నాడంటే, నేను దేవుని దగ్గర నివాసం కోరుకుంటున్నాను నా జీవితకాలం అంతా. ఈ పుష్పం వికసించింది కాబట్టి ఏం కోరుకున్నాడు? నా జీవితకాలం అంతా అది రెండింతలుగా నేను ఆశీర్వదించి ప్రభునామ మహిమాన్ని బలపరుస్తూ వచ్చి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని పుష్పంలాగా మన బ్రతుకులు మార్చుద్ది. ఆ సంగతులే మాకు నేర్పిస్తూ వచ్చి ఆ రీతిగానే దావీదు భక్తి జీవితాన్ని స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రులు నీకు స్తోత్రులు నీకు స్తోత్రులు స్తోత్రము కృతజ్ఞతాస్తుతులు 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 ప్రభువానికి కృతజ్ఞతలు 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 సంతోషంగా 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 నీ క్రియను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 స్తోత్రములు 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 నీ వాక్యము నీ వాక్యము నీ వాక్యము అగ్ని వంటిది శుద్ధి వంటిది అన్నావు ప్రభు. నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. అగ్ని దహించినట్టు ప్రభు మాలో ఉన్న చెడుని దహించుటకు వచ్చిన వాక్యముని బట్టి నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. ఏది నీకు ప్రియమో చూపించావు ప్రభు, ఎట్టి రీతిగా బతకాలో చూపించాలి ప్రభు. నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తుతులు 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 స్తుతులు. పరిశుద్ధుడా 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 నీకు స్తుతి స్తోత్రములు నీకు స్తుతి స్తోత్రములు నీకు స్తుతి స్తోత్రములు నీకు స్తుతి స్తోత్రములు. దావీదు 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 హృదయానుసారుడు ప్రభువ, నీ హృదయానుసారుడుగా ప్రభువు ఆయనను చూపిస్తూ వచ్చావు ప్రభువ. ఆ హృదయమును ఇచ్చి అనుసరించుకున్నట్టుగా ప్రభువ నీ తట్టు తిరిగి తండ్రి దేవ నీకు 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 విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అంటూ ప్రభువ సహాయం చేస్తూ సహాయం చేస్తూ సహాయం చేస్తూ కడుతున్న దేవుడిగా, మా మధ్య ఉన్న దేవుడిగా నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. నీ హృదయము నీ హృదయము నీ హృదయమును తండ్రి దేవ మేము మా ముందు పెట్టుకొని నీ కృపను మా ముందు పెట్టుకొని తండ్రి దేవ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మార్గములో పవిత్రమైన మనసుతో పరిశుద్ధమైన మనసుతో తండ్రి దేవ నడుచుకుంటూ సహాయం చేస్తున్న దేవానికి వందనాలు స్తుతులు 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 స్తోత్రములు. ఈ రూపము ప్రభువా ఈ రూపమును నీవు అనుగ్రహించిన దేవుడిగా తండ్రి నాన్న నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రము స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకెన్ని స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. జ్ఞానము జ్ఞానము నీ గొప్ప జ్ఞానము కుమ్మరించావు ప్రభువా. నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. నీ కనులు దేనిని చూస్తున్నాయో ప్రభువా, ఏది ఇష్టపడుతున్నావు ప్రభువా బోధిస్తూ వచ్చావు. నీకు వందనాలు స్తోత్రములు 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 యేసయ్యా. జ్ఞానము శ్రేష్టమైన జ్ఞానము ప్రభువా. ఇది
హత్తుకొని ఈ జ్ఞానమును హత్తుకొని ప్రభువా నీ వద్దకు చేరుటకు సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ పరిశుద్ధతే అనుకూలము ప్రభువా. సహాయము చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు యేసయ్యా. నీ నీతిని బట్టి తండ్రి నాయన, నీ మేలులు బట్టి తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడా వేలాది దూతలతో కొనియాడబడుతున్న దేవా నీకు స్తుతులు. అగ్ని జ్వాలలు కలిగిన కనులు కలిగిన దేవానికి స్తోత్రములు. నీ అగ్ని జ్వాలల కనుల తండ్రి ప్రేమ ప్రభువ ఉప్పొంగుతున్న ప్రేమను చూపిస్తుంది ప్రభువ. నీకు వందనాలు, స్తుతులు. ఆ అగ్నిలో చెడును దహించుకుంటూ ఆ ప్రేమతో వాత్సల్యముతో చేర్చుకుంటూ ప్రభువ నీ కొరకు ప్రత్యేకించబడుతూ ప్రభువ నీకు స్తుతులు స్తోత్రములు చెప్పుకుంటూ ప్రభువ నీ సన్నిధికి సంతోషముతో తండ్రి నాయన నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువ నీ సన్నిధిలో ప్రభువ నీ సన్నిధిలో భాగ్యమును వెతుకుటకు సహాయము చేస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడా జ్ఞానము నీ పరిశుద్ధతలో జ్ఞానము ప్రభువ అద్వితీయమైన జ్ఞానములు తండ్రి ప్రదర్శించగల దేవుడిగా మా మధ్య ఉన్న దేవుడిగా నీకు వందనాలు, స్తుతులు. నీ జ్ఞానముకు ప్రభువ కట్టబడుతున్న బిడ్డలుగా ఎదిగి ఫలించు వారముగా ప్రభువా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్.